గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మే 12 నుంచి ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. నెల్లూరు జిల్లాలోని టీపీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా లీక్ ఘటన కలకలం సృష్టించింది. వాటర్ బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ తో కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు అస్వస్థతకు గురికాగా నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాముడు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.